నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో కేసుల రాజకీయ రణం నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు చదరంగం ఆడుతున్నారు. బండి భగీరథను అరెస్ట్ చేశామని సీఎం రేవంత్ చెప్తుంటే సరెండర్ చేశామని కేంద్ర మంత్రి బండి ప్రకటించారు. దీంతో పోక్సో కేసులో బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నట్టుగా ఉంది. ఇంతకీ ఎవరి మాట నిజం, ఎవరి మాట అబద్ధం? ఐఓగా ఆర్ఎస్పీ, జడ్జిగా కేటీఆర్ మారారా? తెలంగాణ సీఎం వ్యాఖ్యలో నిజమెంత? ఆ ఇద్దరి మధ్య పంచాయతీ ఉందా? డర్టీ పాలిటిక్స్ చేస్తున్నది ఎవరు? ఎవరెవరిని కాపాడుతున్నారు? ఎవరిని ఎవరు ఇరికిస్తున్నారు? రాజకీయ రాక్షస క్రీడపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ముగ్గురు నేతలు, 3 పార్టీలు, 3 కేసులు. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఇది. కేసుల చుట్టూనే రణం నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పొలిటికల్ ఫైట్ రాష్ట్ర వ్యాప్తంగా హీటెక్కిస్తోంది. ఆ ముగ్గురి మధ్య నడుస్తున్న ప్రతీకార చదరంగంలో చట్టం, న్యాయం, ధర్మం ప్రశ్నార్థకంగా మారాయి. పాలిటిక్స్లోకి వ్యవస్థలు తలదూర్చాయా, లేదంటే వ్యవస్థలనే నేతలు వాడుకుంటున్నారా అనే చర్చ తెలంగాణలో పెను సంచలనంగా మారింది. మొన్నటి ఓటుకు నోటు కేసు, నిన్నటి డ్రగ్స్ కేసు, నేటి పోక్సో కేసు. వేర్వేరు కేసులైనా, వేర్వేరు వ్యక్తులైనా, వేర్వేరు ఘటనలైనా ఇంటర్లింక్ మాత్రం ఒకటే. రాజకీయ వైకుంఠపాళిలో ప్రత్యర్థిని చిత్తు చేయడమే టార్గెట్. అందుకే ఏ కేసు ముందుకు వెళ్లటం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. తెలంగాణలో దుమారో రేపిన పోక్సో కేసుపై భిన్న వాదనలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. బండి భగీరథ కేసులో ట్విస్ట్ ఏంటంటే, పోలీసులు అరెస్ట్ చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే, పోలీసులకే మేము అప్పగించామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. దీంతో బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజం. ఎవరి మాట నిజమో, ఎవరి మాట అబద్ధమో నిగ్గు తేల్చాలంటోంది. ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. మా పోలీసులు స్పష్టంగా అరెస్టు చేసినామని చెప్పిండ్రు. మా పోలీస్ సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతాను. అతన్ని అరెస్టు చేసినాము. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా, నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. బండి భగీరథ్ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోక్సో కేసులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జడ్జిగా కేటీఆర్ మారిపోయారంటూ ఆయన మండిపడ్డారు. కేటీఆర్, బండి సంజయ్ మధ్య పాత పగలు ఉన్నాయన్న రేవంత్ వ్యాఖ్యలతో ఆ ఇద్దరి మధ్య నడుస్తున్న పంచాయతీ ఏంటి అనే చర్చ జోరుగా సాగుతోంది. అలాగే రాజ్ పాకాల ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసును ప్రస్తావించారు ముఖ్యమంత్రి. సొంత బావమరిది డ్రగ్స్ తీసుకుంటే నాడు కేటీఆర్ ఎందుకు పోలీసులకు అప్పగించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బావమార్తి ఫామ్ హౌస్ లో డైరెక్ట్ గా డ్రగ్స్ తీసుకొని దొరికితే ఎందుకో కేటీఆర్ మా బావమార్తిని ఒంగబెట్టి పిల్లలు వాళ్ళగొట్టండి పోలీస్ స్టేషన్ లో పోయి కోదండం ఎక్కించండి అని ఎందుకో చెప్పలేదు. మా బావమార్తి దీపావళి పండుగ చేసుకుంటుండు, చిచ్చుపుట్ల బదులు సారా బూట్లు పెట్టుకున్నాడు. మా బావమార్తి బతిపూల బదులు గంజాయి పూలు లేకపోతే కొకేన్ పెట్టుకున్నాడు. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని బయటకు వచ్చి మాట్లాడాను కదా. ఈ సిగ్గులేనోడు మరి బావమార్తి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో దొరికితేనేమో కేసు కాదు, ఇంకో ఎమ్మెల్సీ కోడి పందాలతో దొరికిండు. దాని మీద మరోవైపు రేవంత్ వ్యాఖ్యలకు గులాబీ దళం కౌంటర్ ఇచ్చింది. పోక్సో కేసు నిందితుడిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓటుకు నోటు కేసు ఉన్నందుకే సీఎం రేవంత్, సెంట్రల్ మినిస్టర్ సంజయ్ పరస్పరం సహకరించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బండి భగీరథ అరెస్ట్ అయినప్పుడు పేట్ బషీరాబాద్ పిఎస్కు మాస్క్ పెట్టుకుని అడ్వకేట్ల పహారాలో పోయిందన్న విషయాన్ని గుర్తు చేశారు ఆర్ఎస్పీ. నాకు బెయిల్ కోసం వస్తుందని అనుకున్నా, కానీ బెయిల్ రాలేదు. మా లీగల్ టీం వద్దంటున్నా, ఇంకా మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది, వద్దంటున్నా ఇక నేనే సరెండర్ చేస్తున్నా నా కొడుకునని ఆయన్నే అంటున్నాడు. కాబట్టి బండి సంజయ్ గారే ఒప్పుకుంటున్నారు, ఈ నిందితుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు కాబట్టి నేను ఆయనను పోలీసుల ముందర నేను సరెండర్ చేసినా అంటున్నాడు. మరి ఆయనకు సరెండర్ చేసినా అంటే ఆయనకు అవగాహన ఉన్నట్టే కదా కొడుకు ఎక్కడున్నాడో. మొత్తానికి ఈ కేసులు తెలంగాణ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు లీడర్లు. తాము కరెక్ట్ అంటే తామే కరెక్ట్ అంటూ మీడియా ముందు లెక్చర్లు ఇస్తున్నారు. నాయకుల తీరుతో తెలంగాణ ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.
సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్షేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని కేసుల్లో నిజాలు తేలాలి అంటే మరికొన్ని రోజుల నిరీక్షణ తప్పదు అంటున్నారు విశ్లేషకులు. రైట్, అసలు ఈ కేసుల కథ కమామిషి ఏంటి, ఎవరు నిరికించాలని చూస్తున్నారు, ఏం జరుగుతోంది తెలంగాణ రాజకీయాల్లో మాట్లాడదాం. ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు విద్యాసాగర్ గారు, అండ్ జూమ్లో జాయిన్ అయ్యారు టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ గారు, అండ్ సీనియర్ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రావు గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, విద్యాసాగర్ గారు, ముందుగా తెలంగాణలో ఈ 3 కేసుల చుట్టూనే ఇవాళ రాజకీయం అంతా నడుస్తున్నటువంటి పరిస్థితి. 3 పార్టీలు, 3 నేతలు, 3 కేసుల్లాగా ఉంది. ఏంటి ఈ చదరంగం ఆట? అన్ని కేసుల గురించి మాట్లాడదాం. ఫస్ట్ 1 by 1 వద్దాం. ఫస్ట్ బండి భగీరథ్ కేసు తీసుకుందాం. బండి భగీరథ్ కేసులో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులే అరెస్ట్ చేశారు, నాకు చెప్పిన మాట అయితే అది. మరి బండి సంజయ్ ఏమో నేనే సరెండర్ చేశాను అని ఆయన చెప్తున్నారు. ఏం జరిగి ఉంటుందంటారు బండి భగీరథ్ కేసులో? రాజు న్యూస్ వీక్షకులకు మరియు ప్యానల్లో ఉన్న అందరికీ, మీకు తెలుగు ప్రజలందరికీ శుభ సాయంత్రం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ మాకు కక్షలు కార్యక్రమాలు ఎవరి నుంచి కూడా మాకు అవసరం లేదు. బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎవరైనా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. కష్టపడి 14 సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎన్నో డెవలప్మెంట్ పనులు చేసింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు వారు మాటలు చెప్పడం ఎక్కువైంది, చేతలు తక్కువైనాయి. బండి సంజయ్ గారు వారిద్దరు నువ్వా నేను అన్నట్టు ఒల్పట దాపట ఎడ్లు ఉన్నట్టు ఉన్నాయి. అబద్ధాలు చెప్పడం వల్ల ఒకళ్ళు మించి ఒకళ్ళు ఉన్నారు. బండి సంజయ్ కొడుకు ముఖ్యంగా భగీరథ గారు ఇంతకుముందే 2023లో ఒక కాలేజ్ విషయంలో ర్యాగింగ్ చేసిండు, వేరే వాళ్ళను తిట్టిండు, కొట్టిండు, ఆయన ఆడియో వీడియో అన్నీ వచ్చినాయి. అయినా కానీ బండి సంజయ్ గారు వారిని మందలేలే, కనీసం మందలేకపోగా అవతల వాళ్ళని ఎక్స్పర్ట్ వాళ్ళనే మీరు చేసిన తప్పన్నట్టు వాళ్ళని బెదిరిస్తే స్వయాన ఆ భగీరథ మాట్లాడుతున్న మాటలు కూడా మనం చూసినాం. అంటే రాష్ట్రంలో ఉన్న సార్ అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉందా, వేరే మంత్రుల అంటే మంత్రికి ఫోన్ చేస్తావారను అనే మాటలు. అంటే భగీరథ అంటే ఏ స్థాయికి పోయిండు అనేది భగీరథను, అంటే బండి సంజయ్ భగీరథను చూసుకోవడంలో నేనే విప్లవం ఆయన చెప్పుకున్నాడు సభలో. నేను మీ కొరకు చూస్తున్నాండి ప్రజలారా, మీ కొరకు నేను పని చేస్తున్నా, నా కొడుకును పట్టించుకోలే నేను అని స్వయాన ఆయనే చెప్పిండు. అంటే అదే 2023లో జరిగినప్పుడు ఏం జరిగిందని తెలుసుకొని ఉంటే ఈరోజు పరిస్థితి వచ్చేది కాదు. సార్ అమ్మాయి సార్ ఇద్దరు ఇష్టపడరా లేదా, ఏదేమైనా మైనర్ అయినాక సార్ నాన్న నేను బ్రేకప్ చేపించుకున్నా, ఇద్దరం కలిసి బ్రేకప్ అని ఆయన చెప్పిండు. నా కొడుకు చెప్పిండు, నేను అడిగినా నా కొడుకు అడిగితే తప్పు చేయలేదు నాన్న, బ్రేకప్ అయింది అన్నాడు. బ్రేకప్ అయినాక మరి అమ్మాయి ఫోటోలు నువ్వు వేరే దోస్తుల గ్రూప్లలో పెట్టి అమ్మాయిని అరెస్ట్ చేసినప్పుడు అమ్మాయి ఎవరైనా అమ్మాయే కదా, ఎంత ఇబ్బంది పడి ఉంటుంది. సరే అయినా కానీ సంగప్ప గారు ఇన్వాల్వ్ అయ్యి బండి సంజయ్ దగ్గర తీసుకుపోయి మాట్లాడినప్పుడు తప్పు, వాళ్ళ కొడుకును మందలిచ్చి ఇది తప్పు అని వాళ్ళతో మాట్లాడుంటే ఈరోజు పరిస్థితి వచ్చేది కాదు కదా. ఏం చేసినాను, బెదిరించినాను. ఏమని, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా పదవి తీసేస్తే 8 మంది చనిపోయారు, నా కార్యకర్తలు అంత స్ట్రాంగ్ ఉన్నారు, మిమ్మల్ని ఏం చేసినా కానీ నేను బాధ్యుని కాదని వాళ్ళని భయపెట్టి నువ్వు పంపించినావు. వాళ్ళు భయపడి ఏం చేయాలో అర్థం కాక కేసు ఫైల్ అయిన తర్వాత ఎందుకు అంత డిలే అయింది అంటే పోలీసులు పట్టుకోవడంలో డిలే అయింది. పోలీసులు ఏమో పట్టుకున్నామని వాళ్ళు చెప్తున్నారు, బండి సంజయ్ ఏమో మరి నేనే సరెండర్ చేశాను అని ఆయన చెప్తున్నారు కదా. సరెండర్ చేసి ఉంటే మరి ఆయనకు తెలుసు కదా ఎక్కడున్నారో అనేది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడారు. ఇది రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకంటే ఆ రోజు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు కానీ ప్రవీణ్ కుమార్ కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని ప్లేస్లలో ధర్నాలు చేస్తూ ముట్టడి చేసి ప్రోగ్రాం చేయటం వల్ల ఈ కేసు ఫైల్ చేసిరు తప్ప అంతకుముందు కేసు ఫైల్ చేయలేదు. అమ్మాయి వాళ్ళు కేసు పెడితేందుకు పోతే వాళ్ళని పోలీస్ స్టేషన్లో 8 గంటలు ఉంచారు, వాళ్ళ కేసు తీసుకోలే. కానీ ఈ బండి సంజయ్ కొడుకు ఇక్కడే ఉన్నా కానీ వాళ్ళ దోస్తులను పంపితే అక్కడ కరీంనగర్లో కేసు పెట్టిరు వీళ్ళ మీద, ఏమో నన్ను చీట్ చేసిరని వాళ్ళు కేసు ఫైల్ చేసిన తర్వాత ఈ కేసు ఏదో నామమాత్రానికి లేకుంటే కేసు ఫైల్ చేయకుండా కష్టమైందనే ఉద్దేశంతో ఇక్కడ కేసు ఫైల్ చేశారు. అంటే సేమ్ ఇంతకుముందు ఒక మన పవన్ కళ్యాణ్ సినిమా ఉన్నది, ఒకటి 3 అమ్మాయిలు ఉన్నది కదా, అది ఏం సినిమా, అది వకీల్ సాబు. సేమ్ వకీల్ సాబులా కాక అది వీళ్ళు ఫస్ట్ కేసు పెడితే వాళ్ళు తీసుకోలే, తర్వాత ఇంత ప్లేసు అడ్జస్ట్ చేసి అందులో సిఐ గారు చేసినా మనం చూసినాం. సేమ్ పరిస్థితి ఇది ఇక్కడ కూడా సేమ్ సినిమా స్టోరీ అదే. కాబట్టి దీనికి బాధ్యులు బండి సంజయ్. రేవంత్ రెడ్డి గారు కూడా ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తలు
ఈ ధర్నాలు రాస్తా రోకోలు చేయకుంటే అరెస్ట్ అనే ప్రసక్తే లేదు ఆడ. ఇద్దరు కలిసిన నాటకంలో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ గారు వారు మరి బండి భగీరథ విషయంలో ఇంత పట్టు మీద ఉండి ఖచ్చితంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథని అరెస్ట్ చేయాలి, తక్షణమే విచారించాలి, నేరం రుజువు అయితే శిక్ష పడాలి అని ఇంతగా పోరాడుతున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. అవునండి. మరి రాజ్ పాకాల డ్రగ్స్తో సహా పట్టుబడితే ఆయన విషయంలో ఎందుకు కేటీఆర్ ముందుకొచ్చి ఇతను తప్పు చేశాడు, ఇతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి అడగలేదు అని అంటున్నారు సీఎం రేవంత్. రాజు పాకాల విషయంలో దీపావళి సందర్భంగా వాళ్ళు ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరిగింది ఆడ. వాళ్ళు కావాల్సి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు దాడి చేసారు. దాడి చేస్తే ఆడ ఏం దొరకలేదు. ఒకవేళ దొరికింటే రేవంత్ రెడ్డి ఊకుంటాడా, బండి సంజయ్ ఊకుంటాడా? వీళ్ళు ఏదో చేద్దాం అనుకోరు, కానీ ఆడ ఏం జరగలేదు. జరిగి ఉంటే ఈరోజు జరిగిన పరిస్థితి ఆ రోజు జరిగేది. కానీ ఉద్దేశపూర్వకంగా ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ మళ్ళీ అధికారంలో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళని ఎట్లైనా బదనం చేయాలి. ఒకటికి 100 సార్లు ఏది కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అక్కడ జరిగిందే 90 లక్షల వర్క్ జరిగింది. 90,000 వర్క్ జరిగింది, 1,00,000 కోట్లు అవినీతి అంటారు. అంటే ఒక్కటే పదాన్ని మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో వస్తే మా పుట్టగతులు ఉన్నాయని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి నాటకం ఆడుతున్న గేమ్ ఇది. ఓన్లీ బీఆర్ఎస్ను బదనం చేయాలి. బదనం చేసి మళ్ళీ ఎట్లన్నా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని మేము అడ్డుకోవాలి. ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ మాకు అధికారం అనేది కళ. కాబట్టి దీన్ని అడ్డుకోవాలని ఇద్దరు ఏది బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి కానీ దోస్తులయ్యారు. చంద్రబాబు వీళ్ళంతా దోస్తులే. తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ టీఆర్ఎస్ అధికారం ఉండొద్దు. మిగిలిన అన్ని కలిసి కూడా ఏదైనా కుట్ర చేసి మళ్ళీ టీఆర్ఎస్ రావద్దని కోరుకుంటున్నారు. రామచంద్ర గౌడ్తో మాట్లాడారు. రామచంద్ర గారు, మొత్తం మీద బీఆర్ఎస్ని నెక్స్ట్ అధికారంలోకి రానియకుండా పూర్తిగా తొక్కిపెట్టే విధంగా, తుడిచిపెట్టేలాగా పార్టీని చేసే విధంగా బదనాం చేయడం కోసము ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు రాజపాకాల విషయంలో కావచ్చు ఇవన్నీ చేస్తున్నారు. బట్ బండి భగీరథ్ అరెస్టు వెనుక ఖచ్చితంగా బండి సంజయ్తో ఉన్నటువంటి సన్నిహితత్వం, రేవంత్కి ఆయనకి ఉన్నటువంటి మిత్రత్వం వల్లనే ఈ అరెస్ట్ అనేది కూడా డిలే అయింది అని చెప్పేసి బీఆర్ఎస్ వాదిస్తోంది. ఎందుకంటే ఓటు కేసులో సంజయ్ కాపాడుతున్నారేమో రేవంత్ని, అందుకోసమనే సంజయ్ కొడుకుని కాపాడడానికి రేవంత్ కూడా ట్రై చేస్తున్నాడు అనేది బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రాజకీయ క్రీడల్లో ఎవరికి వాళ్ళే ఒకరి మీద ఒకరు దూషించుకోవడం, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ కు బీజేపీకి ఎట్టి పరిస్థితిలో కూడా సంబంధాలు ఉండే సంబంధాలు భవిష్యత్తులో. ఎందుకంటే నేషనల్ పార్టీ వాళ్లకు మాకు అనేది కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా అయినా కానీ కలిసే పరిస్థితి లేదు, ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే ఆ పార్టీకి అంటే అంతా అంటే వేరే పార్టీలతో ఇబ్బంది కలుస్తుండొచ్చు, కానీ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కలవదే, అది వేరే విషయము. కేసు అయ్యే వరకల్లా మనం ఏదైనా మంచి చెడు జరుగుతుండొచ్చు, కేసులో కొద్దిగా డిలే అవుతుండొచ్చు, సెక్షన్ లో డిలే అవుతుండొచ్చు. కేసు పుట్టపోయిన తర్వాత ముఖ్యంగా ఈ కేసులో అంటే చిన్నపిల్లలను హరాస్మెంట్ చేసే దాంట్లో బండి భగీరథ కేసులో కూడా మొదటి రోజు కూడా కొన్ని ఇబ్బందులతోని మనము ఏం చేయలేకపోయినాం. ఎందుకంటే 8th రోజు వాళ్ళు కరీంనగర్ లో కేసు పెట్టినప్పుడు అప్పుడు మైనర్ కాదు మేజర్ అనేది విషయంలో చేస్తే ఇక్కడ మనకు 8th రోజు ఇక్కడ పేట్ బాగులో అంత సీరియస్ గా తీసుకోలేదు. అది కూడా పోలీసు నిర్లక్ష్యం. ఎవరు కేసు ఇచ్చినా కానీ 0 FIR ఇచ్చేసి వాళ్ళకు ఒక రిసిప్ట్ ఇచ్చి పంపించేసి దాంట్లో ఎంక్వైరీ చేసి తర్వాత వాళ్ళది ఏముంది, మైనర్ ఉందా మేజర్ ఉందా, ఏ కేసు పెడితే బాగుంటుందని ఆలోచించాల్సిన అవసరం ఉండే. దీంట్లో రాజకీయ ఫోర్స్ జరిగిందా లేకుంటే ఏది జరిగిందా, జరిగిపోయిన తర్వాత 8th తర్వాత కూడా ఒకటి వాళ్ళ నుంచి ఇప్పుడు ఆమె 10th క్లాస్ మైనర్ అనేది తీసుకురావడం జరిగింది. దాని తర్వాత సెక్షన్లు కూడా చేంజ్ చేయడం జరిగింది. దాని మీద కూడా సీరియస్ గా ఉండడం జరిగింది. 10th రోజు మోడీ గారు వచ్చిన సందర్భంగా కూడా కొద్దిగా డిలే జరిగినట్టున్నదే. ఏ జరిగినా కానీ తర్వాత దాని మీద కేసు అయిన తర్వాత కూడా 4-5 రోజులు బండి భగీరథను కాపాడింది ఎవరు, ఏ రకంగా జరిగింది అనేది విషయము వాళ్ళు సంజయ్ గారు అంటే చెప్పడం అంటే తప్పు. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉండి ఆయన మా అబద్ధాలు కూడా ఆయన దగ్గర ఉంచుకొని కూడా 5 రోజులు అంటే 16th రోజు. రామచంద్ర గారు, ఒక విషయంలో క్లారిటీ ఇవ్వండి. అంటే సీఎం చెప్పినటువంటి దానికి బండి సంజయ్ చెప్తున్నటువంటి రెండిటికి పొంతన కుదరట్లేదు. సీఎం పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేశారు, ఇదే నాకు పోలీసులు చెప్పిన మాట అని ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు. కానీ బండి సంజయ్ ఏమో మరి నేనే సరెండర్ చేశాను అని చెప్తున్నారు కదా. ఎవరి మాట వాస్తవం? ప్రజలకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ తో?
ఇప్పుడు 2 కేసులు అంటే ఈ రాజకీయంలో ఎవరు ఆలోచన ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. నిజానికి కూడా పోలీసుల స్టేట్మెంట్ ప్రకారం ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. సరెండర్ అయితే ఆయన ఇంటికి పిలిపించుకోవడమా, లేకుంటే బండి సంజయ్ గారు ఎక్కడ ఉన్నారు, ఆయన ఉన్నది కరీంనగర్ ఉన్నాడా, హైదరాబాద్ లో ఉన్నాడా, ఆయన ఇంట్లో జరిగిందా? ఇక్కడ మాత్రం పోలీసు వాళ్ళు చేసినది అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అప్పా జంక్షన్ లో అరెస్ట్ చేసింది అనేది ఉంది. మన న్యూస్ ప్రకారం ఇక్కడ పేట్ బ్రష్ వాగు పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ల సమక్షంలో అరెస్ట్ అయింది అనేది ఇంకో న్యూస్ ఉంది. ఏదేమన్నా వాళ్ళు ఎఫ్ఐఆర్ లో బట్టి మనం చెప్పగలుగుతాం, కానీ ఎవరు ఆలోచనను బట్టి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సంజయ్ గారిది నమ్మాల్సిన అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన పోలీసులు నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇది కరెక్ట్ అని చెప్తున్నారు. ఇంకోటి సంజయ్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కూడా ఆయన నేరస్తుని అంటే అక్యూజ్డ్ నేర ఆరోపించిన బండి భగీరథ గారిని 6 రోజులు 8 రోజులు కాపాడుకొని దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నిట్లు కూడా నాశనం చేసి అంటే రద్దు చేసేసి ఆయన సీరియస్ కేసును డమ్మీ చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఎన్నో న్యూస్లు వస్తున్నాయి. ఆయన ఫోను మార్చిండు అంటున్నారు, సిమ్ కార్డు తీసేసిండు అంటున్నారు, దానికి సంబంధించిన ఎన్నో ఉంటున్నాయి. ఇప్పుడు 8th రోజు అయితే అంటే కేసు బుక్ అయిన తర్వాత 16th సరెండర్ అయ్యండి, ఈ రోజు 21st అంటే సుమారుగా 13 రోజుల నుంచి కూడా జరుగుతుంది. అసలు కారణం ఏడొచ్చిందంటే చిన్న దొంగతనం చేసినప్పుడే ఆయన కొడుకును మందలించేది అవసరం ఉండే. దోసకాయలు దొంగతనం చేసినప్పుడు ఆపితే ఈ బంగారు దొంగతనము ఈ ప్రాణాల మీదకి ఇంత ఇప్పుడు ఒక పరిస్థితి చూస్తే ఆయన అంటే మన కేంద్ర మంత్రి పదవి ఉంటదా ఉడతదా అనే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితికి రావడానికి కూడా కారణం ఆయన చేతిలో చేసుకున్నది. ఎందుకంటే చిన్నప్పుడే ఆయన చిన్న తప్పు చేసినప్పుడే సరి చేయడం. ఇంకొక విషయం ఏంటంటే ఓటుకు నోటు దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ తీవ్రమైనటువంటి ఈ కేసుకు సంబంధించి ఓటుకు నోటు కేసులో బండి సంజయ్ రేవంత్కు సహకరిస్తున్నారు, అందుకోసమే ఈ కేసులో ఇద్దరు పరస్పర సహకారం అందజేసుకుంటున్నారు అనేది ఆయన ఆరోపణ, ప్రవీణ్ కుమార్ ఆరోపణ. ఆయన ఏ లెవెల్లో మాట్లాడుతుండో ఆయనకు ఒక అంటే ఏ రకంగా ఉన్నాడో ఒక ఆయన రాజకీయ నాయకునిగా లాగా మాట్లాడుతుండ్రు. ఆ కేసులు సంబంధించి కోర్టులో ఉన్నాయి. కోర్టు డిసిషన్ అనేది అది స్టే మీద ఉన్నది, దానికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఈ రోజు ఎన్నడూ లేని మాట్లాడుతున్నారు రాజకీయ పబ్బనం కాపాడుకోవడానికి, రాజకీయ ఇంకా అంటే మేమున్నామని చూయించుకోవడానికి తప్పించి దాంట్లో ఎలాంటి ఫలితం లేదు. దానికి సంబంధించి దాంట్లో జరిగేది ఉంటే అది కోర్టుకు, దీనికి సంబంధించిన విషయానికి పోలీసుకు సంబంధము, అధికారులకు, మళ్ళీ ఇంకోటి బండి సంజయ్ కూడా ఎలాంటి సంబంధం ఉంటుంది. కోర్టు కేసును అంత అంటే మార్చే శక్తి ఉండదంటే ఇక మన రాజకీయ వ్యవస్థను మంత్రులు వీళ్ళందరూ కూడా వేస్ట్. ఎందుకంటే మనం అందరం కూడా దాన్ని వాళ్ళు ఎవరో చెప్పిన దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఏంటంటే నేను ఇప్పుడు అధికారంలో ఉన్నాను, ఈ బండి సంజయ్ గురించి అంటే భగీరథ గురించి గుండు లేకుండా అంటే ఆయన మాట్లాడే పద్ధతులు కూడా ఐ విట్నెస్ మొత్తం నేనే చేసినట్టు మాట్లాడు. అసలు యాక్చువల్ గా నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఆ పోలీసులకు ఇస్తావా, లేకుంటే జడ్జిలకు ఇస్తావా, లేకుంటే కోర్టుకు సంబంధించిన సరెండర్ చేస్తావా? నువ్వు సోషల్ మీడియాలో ఏదో పబ్బం గడుపుకోవడానికి అటు కేటీఆర్ గారు మాట్లాడుతుండ్రు, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడుతుండ్రు. వాళ్ళు మాట్లాడాలంటే తప్పు. నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉండి దీనికి సంబంధించి అంటే 100% దీనికి సంబంధించి మేము చెప్పేది ఏంటంటే బండి భగీరథ గారు తప్పు చేశారు. మైనర్ బాలికను డిబేట్ తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ప్రభాగౌడ్ కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ప్రభాగౌడ్ గారు. నమస్తే అండి. రైట్, మధుసూదన్ గారితో మాట్లాడదాం. మధుసూదన్ గారు, తెలంగాణలో మన రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది అంటే 2.5 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. హామీలు అమలు చేస్తాము అన్నటువంటి టైం కూడా గడిచిపోయింది. 2.5 ఏళ్లలో వాళ్ళు చెప్పినటువంటి హామీల్లో కనీసం సగం కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉంది. సో ప్రభుత్వము ఈ ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాలి, ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రజా సమస్యలపైన గళమెత్తాలి, పోరాడాలి. కానీ అలాంటి పరిస్థితి కాకుండా ఒక డిఫరెంట్ సీన్ మనము తెలంగాణలో చూస్తున్నాం. కేసులు 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 కేసుల చుట్టూనే తెలంగాణ రాజకీయం అంతా నడుస్తూ ఉంది. అన్ని పార్టీలు కూడా కేసులపైనే ఫోకస్ చేశాయి. ఏంటంటారు, ఏం జరగబోతోంది తెలంగాణలో? అందరికీ నమస్తే అండి. ఇది మనము ఇంతకుముందు మీరు డిస్కషన్ లో ఈ పోక్సో సంబంధించినటువంటి అంశం మీదనే మనం చర్చ పెట్టినాం. ఇవాళ చాలా సున్నితమైనటువంటి అంశం అది. యాక్చువల్లీ ఆ అంశం పైన వివిధ రాజకీయ పార్టీలు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ బండి సంజయ్ కుటుంబాన్ని కేంద్ర సహాయ మంత్రిని టార్గెట్ చేసినట్టుగానే కనబడతా ఉన్నాయి వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా.
ఈ కారణం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగినట్టుగా అంటే 2.5 సంవత్సరాలు అయింది వాళ్ళ సమయము గడిచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ హామీలు 420 హామీస్ ఏవైతున్నాయో వాటిని ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. 6 గ్యారంటీలు ఏవైతున్నాయో అవి వాటిని అమలు చేసే విషయంలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు దాదాపుగా ఫెయిల్ అయిపోయారు. దాని నుంచి సైడ్ ట్రాక్ చేయడానికి అంటే ఏదో ఒక కొత్త అంశాన్ని తీసుకొని ముందుకు వచ్చేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ పోతుంటది. ఒకసారి కార్ రేసింగ్ అంటది, ఒకసారి కాళేశ్వరం అంటది, ఒకసారి మంగ్లీ కేసు అంటారు. ఇట్లా రకరకాల కేసులతోటి ఎప్పుడు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటది. లేటెస్ట్ గా ఇవాళ బండి సంజయ్ గారి అంశం ముందుకు రావగానే ఈ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా సంజయ్ గారి కుటుంబం మీద ఇది చాలా సున్నితమైన అంశం. అయితే దీంట్లో కేసు పెట్టిన తర్వాత ఎందుకు రిజిస్టర్ కాలేదు, ఎందుకు ఇట్లా డిలే అయింది, సంజయ్ గారు ఇట్లా చేసిన అనే దానికంటే అందులో పోలీసులే ప్రధానమైనటువంటి తప్పు ఉంటుంది. కారణం ఏంటంటే పోలీసులు కూడా ఇవాళ ఒక కార్పొరేటర్ కి సంబంధించినటువంటి అంశం ఏదైనా ఉంటేనే 1 రోజు 2 రోజులు డిలే చేసే అవకాశం ఉంటుంది. దానికి అక్కడ మళ్ళీ ప్రధానమంత్రి గారు మన టూర్ రావడము అదొకటి జరిగింది. ఇక్కడ స్వయాన మన కేంద్ర సహాయ మంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు కాబట్టి కొంత పోలీసులు కూడా ఆలోచించి ఆచితూచి అంటే ఇది ఏం కేసు ఎట్లాంటి కేసు ఆచితూచి అడిగేసారు తప్ప ఇలా సంజయ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఎక్కడ కనబడతలేదు. ఎందుకంటే సంజయ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అసలు కేసే ఉండకపోతుండే కదా. కేంద్రంలో వారు ఉన్నారు, అలా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు సహకరిస్తున్నారు అంటే అసలు ఎన్ని చేసినా కూడా వాళ్ళ కేసులని ఏం ఉండకపోతుండే. కానీ వాళ్ళ న్యాయస్థానం బ్రతికున్నది, చట్టాలు బ్రతికున్నాయి కాబట్టి ఇవాళ వాటికి గౌరవంగా ఇవాళ సంజయ్ గారు ఒకటే మాట అన్నారు, నేను తీసుకొచ్చిన కొడుకుని సరెండర్ చేస్తా అని చెప్పినటువంటి సందర్భంలో ఇప్పుడు మీరు చర్చ అయింది ఆ సంజయ్ గారు తీసుకొచ్చి చెప్పిన పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అనే దాని మీద మనకు క్లారిటీ అయితే ప్రజలకు కావాలి కదా. ప్రజల్లో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, ఏంటి అరెస్ట్ చేశారా లేకపోతే సంజయ్ తీసుకెళ్లి సరెండర్ చేశారా అనేటువంటిది కదా క్లారిటీ. ఖచ్చితంగా అదే విషయము. ఇవాళ బండి సంజయ్ గారు ఏం చేశారు, నా కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్తా, మనము టీవీలలో కూడా మీ టీవీలో కానీ అన్ని టీవీ ఛానళ్లలో కూడా సోషల్ మీడియాలో కూడా బండి సంజయ్ సరెండర్ అవుతుండు. మరి బండి సంజయ్ అరెస్ట్ చేస్తున్నాం అని ఎక్కడ కూడా పోలీస్ అనలే. బండి భగీరథని మేము అరెస్ట్ చేస్తున్నాము, మా కస్టడీలో ఉన్నాడు, ఆయన మేము దొరకబెట్టినామని ఎక్కడ కూడా పోలీసులు లాస్ట్ చివరి క్షణం వరకు కూడా ఎక్కడ కూడా చెప్పలే. కానీ సంజయ్ గారు వారు మాత్రము వారి ఫ్యామిలీ మెంబర్స్ ఈ టీవీ ఛానల్స్ అన్ని కూడా ఈ రోజు ఈవినింగ్ వచ్చేస్తుండని చెప్పారు. అంటే ఇక్కడ మీరు దీని పరిణామాలు గమనిస్తే అంటే బండి భగీరథి తనకు తానుగానే తన కుటుంబ సభ్యులతోటే సరెండర్ కావడానికి వస్తున్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉన్నది. కానీ ఇన్ని రోజుల టైం గ్యాప్ లో పోలీసులు పట్టుకరాలేదు కాబట్టి మాకు చెడ్డ పేరు వస్తాయని ఒక ఆలోచనతోటి వాళ్ళ ప్రభుత్వం తన మీద ఎక్కడ ఆపాదించాల్సిన పరిస్థితి వస్తుందో, ప్రజలలో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతాయని ఆలోచనతోటి వాళ్ళు మేము అరెస్ట్ చేసినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. పోలీసులు ఎప్పుడు కూడా ఇవాళ వాళ్ళ విధుల వల్ల నిర్వర్తించే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాలు లేవు. కారణం ఏంటంటే పొలిటీషియన్ల చేతిలో ఇవాళ పోలీస్ వ్యవస్థ కీలుబొమ్మగా మారినటువంటి సందర్భంలో ఇవాళ తనకు తాను సరెండర్ అయినా కూడా మేమే అరెస్ట్ చేసినామని చెప్పుకొని ముఖ్యమంత్రి మన్ననలు పొందడం, ముఖ్యమంత్రి కూడా మేము అద్భుతంగా పరిపాలన కొనసాగిస్తున్నాను. ఎందుకంటే అది హోమ్ మినిస్టర్ కదా, తన హోమ్ మినిస్టర్ శాఖకు సంబంధించినటువంటి ఈ ఇన్ని రోజుల నుంచి కేసీఐ అరెస్ట్ కూడా కాలేదు అని అంటే తనకు ఇట్లా బదనాం వస్తుందని చెప్పి దొరికినటువంటి పోలీస్ స్టేషన్ వస్తున్నటువంటి భగీరథని నాకా బందీలో దొరికిండు అని చెప్పి చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రి నేనే సరెండర్ చేస్తా అని చెప్పినటువంటి మాటలు మనం విన్నాం కాబట్టి నేను చట్టానికి అతీతుని కాదు, చట్ట పరిధిలో నేను కొడుకును అప్పచెప్తా అని చెప్పిండ్రు వారు. కాబట్టి ఈ అంశము దీని విషయంలో ప్రభుత్వం విఫలమైంది. బండి సంజయ్ గారు దీన్ని అప్పచెప్పినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఫోక్సోకు సంబంధించి కూడా మన రాష్ట్రంలో విపరీతమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 2014 నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో దాదాపు 10,000 పైన ఫోక్సో కేసులు అయినట్టుగా రికార్డులు చెప్తా ఉన్నాయి. కానీ మరి ఏ విషయంలో ఏ అంశంలో కూడా రానంత పబ్లిసిటీ ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ బండి సంజయ్ గారు వారి పుత్రుడు కాబట్టి దీన్ని భూతద్దంలో పెట్టి చూపేటువంటి పరిస్థితిలో వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ చేసింది. మరి టిఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఫోక్సో కేసులు జరగలేదా, అత్యాచారాలు జరగలేదా, మర్డర్లు కాలేదా, అత్యాచారాలు చేసి చంపినటువంటి కేసులు లేవా? మరి ఆ విషయంలో అక్కడ అన్ని కూడా బండి సంజయ్ కొడుకు కాబట్టి ఇది వాళ్ళ టాపిక్ అయిపోయింది, చాలా పెద్ద టాపిక్ అయిపోయింది, చర్చనీయాంశమైంది, డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. అదే జనరల్గా ఎవరైనా అయితే ఏ అనామకుల సామాన్యుల పైన అయితే ఇంత పెద్ద చర్చ ఉండదు, అసలు ఆ కేసు ఫైల్ అయిన విషయం కూడా వెలుగులోకి రాదు. బట్ ఏ రాజకీయ పార్టీ పట్టించుకోదు, అదే అంటున్నాను, ఏ రాజకీయ పార్టీ కూడా అటువంటి పట్టించుకోదు. కేవలం ఇక్కడ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీని డామేజ్ చేసే కోణంలో జరుగుతున్నట్టుగా కుట్రపూరితంగానే
అది సంఘటన జరిగిందా లేదా, ఇక్కడ అత్యాచారం జరిగిందా లేదా, కేసు నిజాలన్నీ కూడా వాళ్ళ కోర్టు పరిధిలో విచారణలో ఉన్నాయి. దాని మీద తెలుస్తాయి. మనం డిస్కషన్ అది మనం మాట్లాడరాదు. అవును. అది అయితే దాని మీద మాట్లాడే హక్కు కూడా మనకు మధుసూదన్ గారు ఇంకొకటి ఏంటంటే ఈ కేసు ఖచ్చితంగా బండి సంజయ్ మెడకు చుట్టుకుంటా ఉంది. అంటే సన్ స్ట్రోక్తో ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయి అని వస్తుంది కదా మనకి సమాచారం. సో ఖచ్చితంగా బండి సంజయ్ రాజీనామా చెయ్యాలి అని ఇటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బీజేపీ కనుక చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి అని కూడా డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. అంటే కామన్ గా రాజకీయ పార్టీలు ఇప్పుడు బీజేపీ పార్టీలు అంతర్గతంగా ఎక్కడ కూడా దీని మీద చర్చ లేదు. బండి సంజయ్ని తొలగించాలి, వారిని మంత్రి పదవి నుంచి తీసేయాలని ఎక్కడ కూడా చర్చ లేదు. కేంద్రం నుంచి కూడా సూచనలు పెద్ద కనబడలేదు, ఎక్కడో టాపిక్ రాలేదు. ఈ ప్రతిపక్షాలు ఇవాళ మెయిన్ గా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అది టార్గెట్ చేసి మరి బండి సంజయ్ని తొలగించాలి, మినిస్టర్ నుంచి తీసేయాలనే ఆలోచనలో వాళ్ళు చాలా సీరియస్ గా పనిచేస్తారు. కారణం ఏంటంటే బండి సంజయ్ కింది స్థాయి నుంచి ఎదిగి పైకి వచ్చిన తర్వాత ఈ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు 10 years లో చాలా అంశాల పట్ల మహాసంగ్రామ యాత్ర కావచ్చు, చాలా అంశాల పట్ల కూడా టిఆర్ఎస్ పార్టీని ఎక్కడికక్కడ ఎండగట్టిరు. కేటీఆర్ విషయంలో, కవిత విషయంలో, కేసీఆర్ విషయంలో వారు చేస్తున్నటువంటి అరాచకాలు, నేరేళ్ల సంఘటన, దళితుల మీద దాడులు జరిగిన సంఘటనలు, చాలా వెలుగులో చాలా ఉద్యమాలు తీసుకొచ్చినటువంటి సందర్భం. ఇది బండి సంజయ్ అనే వ్యక్తి ఎప్పటికి కూడా కొరకరాని కొయ్యగా తయారవుతాడనే అంశం కూడా బీఆర్ఎస్ కు ప్రధానంగా పడ్డది. ఎందుకంటే పక్కనే సిరిసిల్ల బీఆర్ఎస్ కే కాదు సొంత పార్టీలో కూడా ఆయన పైన కావాలని కుట్ర చేశారు అనేటువంటివి కూడా మనం వార్తలు విన్నాం. అంటే వస్తాయి నేచురల్ గా. ఇప్పుడు జాతీయ పార్టీ అని అంటే ఒక జాతీయ పార్టీ ఒక ఇంటి పార్టీ కాదు, ఒక కుటుంబ పార్టీ కాదు. జాతీయ పార్టీలో పోటీలు ఉంటాయి, నాయకత్వ పోటీలు వస్తూ ఉంటాయి. నాయకత్వ పోటీలో ఒకరిని దాటి ఒకరు మించి ఒకరు పోవాలన్న ఆలోచనలు ఉంటారు. ఎక్కడన్నా చిన్న సందర్భంలో చిన్న పొరపాటు చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటువంటి ప్రయత్నము అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, సహజమే. దాంట్లో భాగంగా బీజేపీలో కూడా ఈ నాయకత్వ పోరు అనేది ఖచ్చితంగా ఉంటది. ఒకప్పుడు పార్టీ చిన్నగా ఉన్నప్పుడు ఈ పోరు లేకుండే. పార్టీ పెరుగుతున్న కొద్దీ అంతర్గతంగా నాయకత్వంలో, లీడర్షిప్ లో పోటీ వచ్చిన సందర్భంలో మీరు అన్నట్టు కొంత కుట్ర కూడా జరగవచ్చు. దాంట్లో దాన్ని కాదనలేము. ఎందుకంటే ఒకరు ముఖ్యమంత్రి అయితే నేను కావాలి, నేను ముఖ్యమంత్రి అయితే నేను కావాలి, లేకపోతే నేను మినిస్టర్ కావాలనే ఆలోచన అది మానవ సహజం కదా. అది రాజకీయం కూడా అవ్వదు. కాబట్టి అది జనరల్ గా పాలిటిక్స్ లో ఒకరిని గుంజడం, ఒకరు ఎక్కడం అనేది సహజం. కాబట్టి బండి సంజయ్ గారి విషయంలో పార్టీలో అంతర్గతంగా ఇది జరుగుతున్నట్టుగానే మనం భావించాలి. బీజేపీ నాయకురాలు ప్రభా గౌడ్తో మాట్లాడదాం. ప్రభా గారు, మీకు కూడా తెలుసు గత కొన్ని రోజులుగా ఇదే చర్చ, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫోకస్ అంతా కూడా ఒకటే కేసు పైన, అదే పోక్సో కేసు, బండి భగీరథ్ కేసు. అయితే ఈ కాంగ్రెస్తో బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకుంది, అందుకోసమే తెలంగాణలో ఈ రెండు కలిపి నాటకాలు ఆడుతున్నాయి అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తూ ఉంది. రేవంత్ సంజయ్ని కాపాడుతున్నారు, అందుకోసమనే లుకౌట్ నోటీసులు ఇచ్చిన 9 రోజుల తర్వాత కూడా 9 రోజుల వరకు కూడా భగీరథ ఎక్కడున్నాడో కూడా పోలీసులకు కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్కి వచ్చారు, పరస్పర సహకారం చేసుకుంటున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. చూడండి, ఇప్పుడు మనకి చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ, ఎస్పెషల్గా తెలంగాణ చూస్తే నిరుద్యోగ సమస్య, మహిళలకి వృత్తి 2500 గురించి, వృద్ధాప్య పెన్షన్లని, ఇంకా చాలా సమస్యలు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ పట్టనట్టు బిఆర్ఎస్ పార్టీ ఇంటెన్షనల్ గా ఒక హనీ ట్రాప్ ద్వారా ఈ రోజు ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగింది అన్నది అందరికి క్లియర్ గా తెలుస్తుంది. చాలా మంది బర్తరఫ్ చేయాలని మాట్లాడుతున్నారు కదా. మరి ఆనాడు కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయినప్పుడు మరి కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదు చెప్పండి? మీరు డిమాండ్ చేయలేదు. మరి ఈనాడు మరి చేయాలి కదా, మీరు డిమాండ్ చేయలేగా. మరి ఆ రోజు మేము ఎందుకు చేస్తామండి? ఎందుకంటే మేము రాజకీయంగా చేస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? చిల్లర రాజకీయాలు చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా రాబోయేది భారతీయ జనతా పార్టీయే తెలంగాణలో. కాబట్టి ఒక్కొక్కరిని ఎట్లా ఏ విధంగా టార్చర్ చేయాలి అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు ఈ రోజున. లేకపోతే ఇప్పట్లో ఎప్పుడైనా మన చరిత్ర చూసుకుంటే ఇన్ని కేసులు జరిగినాయి మహిళలకు సంబంధించి, ఏనాడైనా ఎవరి మీద అయినా పోస్టర్స్ అనేది రోడ్డు మీద అతికించడం మనం చూసామా చెప్పండి? ఎన్ని పోస్టర్స్ వెలిసినాయి? ఎవరికి అంత అవసరం? డబ్బులు ఖర్చు పెట్టి పోస్టర్లు కొట్టించి అంటించాల్సిన అవసరం ఎవరికి ఉంటది? ఒక రాజకీయ పార్టీ కాకుండా. ఇంకొకటి, మెట్రో ట్రైన్స్ లోని పాంప్లెట్స్ పెట్టి ఈ అబ్బాయి తెలుసా, ఈ అబ్బాయి కనిపించలేదు అని చెప్పి ఆ పాంప్లెట్స్ కొట్టించి ఈ చూపించే అవసరం ఎవరికి ఉంటుంది?
ఇదంతా కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది కదండి. ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలి అన్న ఆలోచనతోనే బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఇట్లాంటి వ్యూహాత్మక ఆలోచన చేశాడన్నది మన అందరికి మాకనే కాదు, సోషల్ మీడియా చూస్తున్న ప్రతి ఒక్క యువతికి అవనివ్వండి, పెద్దవాళ్ళకి అవనివ్వండి, అందరికి కూడా క్లియర్ గా తెలుసు. ఎందుకంటే ఈ రోజు వీళ్ళు కేసు పెట్టింది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయికి లైసెన్స్ ఒక యాక్సిడెంట్ కేసు అయినప్పుడు అప్పుడు లైసెన్స్ సంబంధించి అప్పుడు ఆ అమ్మాయి పేరున కేసు పెట్టారు నిర్మల్లో. అప్పుడు అమ్మాయి వయసు ఎంత పెట్టారండి? అందులో 15 సంవత్సరాలు. అంటే ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు అమ్మాయి వయసు ఎంత? 21. అంటే అమ్మాయి మైనర్ అంటారా చెప్పండి? అవన్నీ ఇంకా విచారణలో తేలాలి కదా ప్రభా గారు. అవన్నీ మనం డిసైడ్ చేసేవి కాదు, అవి కోర్టు పరిధిలో ఉన్నాయి, విచారణ జరగాలి, వాటిపైన నిగ్గు తెలుస్తారు. నాట్ హియర్ టు జడ్జ్ కదా, అదే చెప్పారు. యా కాదు, అప్పుడేమో ఆ ఏజ్ ప్రకారం కేసు బుక్ చేశారు, ఇప్పుడేమో ఈ సర్టిఫికేట్ ప్రకారం కేసు బుక్ చేస్తున్నారు. అంటే ఈ అమ్మాయికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఈ అమ్మాయికి. అవునా కదా చెప్పండి మీరే. మనం చూస్తున్నాం ఏ వీడియోలోనైనా బండి భగీరథ్ అనే అబ్బాయి అమ్మాయిని బలాత్కారం చేసినట్టు మనకి కనిపించిందా? రైట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రభా గారు, నా క్వశ్చన్ ఏంటంటే సంజయ్ తీసుకెళ్లి కొడుకుని సరెండర్ చేశారా, లేదంటే పోలీసులు సీఎం రేవంత్ చెప్తున్నట్టుగా పోలీసులే అరెస్ట్ చేశారా? మీకు ఉన్నటువంటి క్లారిటీ ఏంటి? పోలీసులు అరెస్ట్ చేయలేదండి. మనం క్లియర్ గా చూస్తున్నాం, అబ్బాయి అంతటా అబ్బాయి నడుచుకుని పోయాడు తప్ప బలాత్కారంగా పోలీసులు తీసుకెళ్లే పరిస్థితే మనకు కనిపించలేదు. అబ్బాయి వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న రచ్చ ఎట్లా ఉందంటే మామూలుగా లేదు. ఏ మహిళలు నిజంగా పబ్లిక్ అనేది ఎవరు కూడా బయటికి రాలేదండి. ఒక్క బిఆర్ఎస్ పార్టీ మహిళలు ఒక్కలే ప్లెకార్డ్, అది ఒక 10 మంది మహిళలు ఉంటారు లింగలింగం అంటూ, ఆ 10 మంది మహిళలే ప్లెకార్డులు పట్టుకొని తిరగడం, ఫోటో పోజులు ఇవ్వడం, ఏదో మీడియాకు మాట్లాడడం, హడావిడి చేయడం తప్ప రియల్ పబ్లిక్ ఎవరైనా వచ్చి మాట్లాడడం మీరు చూసారా చెప్పండి? ఎందుకంటే రియల్ పబ్లిక్ కూడా వీడియోస్ ఫొటోస్ చూస్తున్నారండి. అక్టోబర్ లో ఫామ్ హౌస్ పోయింది అమ్మాయి, నవంబర్ లో ఫామ్ హౌస్ పోయింది, డిసెంబర్ లో పోయింది. అంటే అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్తే 3 సార్లు ఎందుకు పోతుందండి? ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఏమో అరుణాచలం పోయారు అబ్బాయిని తీసుకొని, ఇంకా మిగతా చోట్లకి వెళ్ళారు, కేకులు తినిపించుకున్నారు కదా, అమ్మకు తెచ్చుకున్నారు. రైట్. ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూసాము, బయటకు వచ్చినటువంటి వీడియోస్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడాల్సింది అది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి మనము దేని గురించి కూడా ఫైనల్ గా జడ్జిమెంట్ ఇవ్వకూడదు. సో వీ నీడ్ టు వెయిట్, ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చూడాలి. నేను అడిగేది రెండు ఇవ్వకూడదండి. అది ఇప్పుడు తప్పు అనేది నిరూపణ కాకుండా తప్పు చేశాడని కూడా మనం అనకూడదు కదండి. నిందితులే అని అంటున్నారు, అందుకోసమనే నిందితులే అని అంటున్నారు, నేరస్తుడు అని చెప్పట్లేదు కదా. అదే మేమనేది కూడా 100% బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తారు అన్నది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆనాడు కవిత అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి విద్యాసాగర్ గారు ఆయన నడిపించుకున్నాడు. విద్యాసాగర్ గారు, ఈ రోజు మరి మీరు బండి సంజయ్ రాజీనామాకి డిమాండ్ చేస్తున్నారు కదా, మరి ఆ రోజు కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు మరి ఎందుకు కేసీఆర్ రాజీనామా చేయలేదు పార్టీకి? ఆ రోజు బీజేపీ ఓన్లీ రాజకీయంగా కేసీఆర్ని ఎదుర్కోలేకనే దురుద్దేశంగా పెట్టిన కేసు అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఏమైనా నెక్స్ట్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోవాలని ఒక దురుద్దేశంతో వీళ్ళు ఒక 1 year నుంచి 1.5 year నుంచే కవిత అరెస్ట్ అవుతుంది, కేటీఆర్ అరెస్ట్ అవుతుంది అని వీళ్ళు అదే పని మీద ఉన్నారు. మైండ్ గేమ్ ఒకటికి 100 సార్లు. సేమ్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ వాళ్ళు అది ఒకటే పాలసీ. అది ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్పాలి. కవిత అరెస్ట్ అవుతుంది, కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అని 1.5-2 years అదే పని మీద ఉన్నారు వాళ్ళు. అవును, అదే రోజు మరి అరెస్టు చేసినప్పుడు ఆ కేసీఆర్ గారు క్లియర్ చెప్పింది, ఓన్లీ ఉద్దేశపూర్వకంగా నా మీద కేసు పెట్టారు, ఇది ఏం లేదు, ఇది దీంట్లో క్లీన్ చీట్ వస్తుంది ఆ రోజు చెప్పారు కేసీఆర్ గారు. మరి ఆ డొల్లా అని చెప్పిండు. అదే మీ రోజు మీరు చెప్తున్నారు కదా, మరి ఆ రోజు కవిత గారు అరెస్ట్ చేసినప్పుడు అవును మీరు డిమాండ్ చేయనుంటారు. అప్పటికి అధికారం ఎన్ని రోజులు ఉన్నది? అప్పుడు ఎలక్షన్ల ముందే కదా మీరు చేసింది. మీకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి, దానికి ఒక గేమ్ ఆడిర్రు మీరు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి అదొక డ్రామా ఆడిర్రు అంతే తప్ప మీరు ఏదో ఆడ కవిత గారు అరెస్ట్ చేస్తే మాకు అవసరం లేదు. మీరు ఒకవేళ మీరు డిమాండ్ చేసి ఉంటే మేము రాజీనామా చేసేవాళ్ళం. కానీ అది అందులో ఏం లేదు. మీకు కావాల్సింది ఈరోజు కాక పశ్చిమ బెంగాల్లో
ఒకటికి 100 సార్లు దీది దీది ఆడ ఉన్నారు ఏది రోమ్ ఇండియన్స్ ఉన్నారు అక్కడ ఉన్నారని చేసి రోమ్ ఇండియన్స్ ఉన్నారని 90 లక్షల ఓట్లను తొలగించి మీరు ఈరోజు అక్కడ గెలిచి ఏం చేసిర్రు అదే సర్ అనేది ఈరోజు దేశం అంతా తీసుకొచ్చారు. అంటే సర్ల ఓట్ లేకుండా కనీసం నాకు ఓట్ లేదని కంప్లైంట్ చేసి ఓటు తెచ్చుకునే పరిస్థితి కూడా మీరు బెంగాల్ ఇయ్యలే. మీ ఉద్దేశం ఏంది? ఆడ ఓన్లీ బెంగాల్లో అధికారంలో రావాలి. కానీ ఇప్పుడు దేశంలో సర్ నడుస్తుంది. పశ్చిమ బెంగాల్లో అవకాశం ఇచ్చారా మీరు? అంటే ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి. దాని కొరకు మైండ్ గేమ్ ఆడి మీరు కవిత గారిని అరెస్ట్ చేసిర్రు. క్లీన్ సీట్ వచ్చింది, దేశ ప్రజలంతా చూసిర్రు. మీరు మేడం మాట్లాడుతూ ఇది ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళే చేసిర్రు. ఆడ బండి భగీరథి గారు మంచోళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు, ఫామ్ హౌస్ ఎట్లా పోయిందని మీరు మాట్లాడుతున్నారు. అంటే ఒక అమ్మాయి గురించి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకోటి మేం కాదు, స్వయాన బండి సంజయ్ చెప్పిండు. ఏమని? అదే మీటింగులో ఏమని చెప్పిండు? అందరితో మాట్లాడుతూ నా కొడుకు నేను అడిగితే నాన్న మేము కలిసి ఉన్నాం, బ్రేకప్ అయింది నాన్న అన్నాడు. అంటే వాళ్ళ కొడుకు కలిసి ఉన్నది, బ్రేకప్ చేసుకుంది స్వయాన బండి సంజయ్ చెప్పిండు. అంటే ఒక అమ్మాయిని ఇది ఒకటే కాదు చర్చ. నా క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ గా విద్యాసాగర్ గారు అడుగుతున్నాను, ప్రతిపక్షం ఉన్నది ఎందుకు? ప్రభుత్వానికి సూచనపరమైనటువంటి అంటే వాళ్ళ చేస్తున్నటువంటి తప్పిదాలు ఏవైనా ఉంటే వాటిపైన పోరాటం చేయడానికి, ప్రజా సమస్యలను ఎత్తి చూపించడానికి మీ బలమైనటువంటి గొంతును అసెంబ్లీలో వినిపించాలి కదా. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు 2.5 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి హామీలు ఇంకా పూర్తి స్థాయిలో ఏవి కూడా అమలు కానటువంటి పరిస్థితి. వీటిపై పోరాటం చేయకుండా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది, అంతర్గతంగా ఆ పార్టీలో ఏం జరుగుతోంది, సీఎం సీటు ఊడుతుందా, బట్టీని మారుస్తారా, వీటిపైన భగీరథని అరెస్ట్ చేస్తారా, వీటిపైనే కాన్సన్ట్రేషన్ తప్ప ప్రజా సమస్యల పైన పోరాడట్లేదు బీఆర్ఎస్ అనేది మీ పైన ఉన్నటువంటి ఆరోపణ. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత మేము ప్రతిరోజు వారు 420 హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేదని ప్రతిరోజు మేము అదే పని మీద ఉన్నాం. కేటీఆర్ గారు, హరీష్ గారు కానీ, మా బీఆర్ఎస్ లీడర్లు కానీ ప్రతిరోజు హైడ్రా కానీ ప్లస్ మన మూసి నది మీద కానీ, తర్వాత హిల్టు పాలసీ మీద కానీ, రైతుల ధాన్యం కొనకుంటే ఈ మహిళలకు 2,500 ఇస్తానని ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇస్తారు, ప్రతి ఒక్క దాని మేము పోరాటం చేస్తున్నామండి. బీజేపీ ఏ రోజు పోరాటం చేయలేదే. నువ్వు బండి సంజయ్ మాట్లాడితే ఇలాంటి కేసెస్ పైన ఖచ్చితంగా అవి కోర్టులు, పోలీసులు, వ్యవస్థలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవాళ సీఎం ఒక మాట అన్నారు, కేటీఆర్ ఏమో జడ్జ్ లాగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో ఐఓ లాగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక ఐపీఎస్ అధికారి, ఆయన తప్పుల గురించి ఎక్కడ మాట్లాడలే. ఈ కేసులో, ఈ పోక్సో కేసులో ఇట్లా ఉంటుంది, మీరు అమ్మాయి దగ్గర జడ్జి దగ్గర తీసుకోవాలా, ఏం చెప్తుందో తీసుకొని మీరు దాని ప్రకారం కేసు నమోదు చేసినాక మీరు ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలనేది ఆయన చెప్పిన ఉద్దేశం. అంతే తప్ప ఆయన తప్పు చేసిండని ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎక్కడ చెప్పలే. కేటీఆర్ కూడా ఎక్కడ జడ్జి లెక్క ఆయన ఏం చెప్పలేదు కదా. అక్కడ ఇంతవరకు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి కేసులలో మనం చూసినాం. టీఆర్ఎస్ పార్టీ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, అరెస్ట్ చేసారు, అప్పుడు ఈ పరిస్థితి రాలే. కానీ ఈరోజు కేంద్రంలో ఆయన ఒక హోం సహాయ మంత్రి, మా వేరే మంత్రి కాదు కదా. హోం అంటే లాండ్ ఆర్డర్ అని చేతిలో ఉన్నది. అంటే ఒక వారం రోజుల దాకా రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఒక నాటకం ఆడలేదా? అంటే హైకోర్టులో హ్యాండ్ స్పెటర్ బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో కదా మీరు అరెస్ట్ చేయకుంటున్నది. నేనే అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు అంటారు, లేదు నేను ఒప్పు చెప్పిన మీరు అంటారు. అంటే దీని కొరకు కాలయాపన చేసిన దేని కొరకు? ఒకవేళ హ్యాండ్ స్పెటర్ బెయిల్ వస్తే అరెస్ట్ కాకుండా కావాలని మీరు చూసారు. కానీ ఆ జడ్జి అట్లా కాకుండా మీకు హ్యాండ్ స్పెటర్ ఇవ్వలేదు. అంతే. ఇప్పుడు నేను ఇచ్చినాను మీరు చెప్తున్నారు, అరెస్ట్ చేసినాను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే ఇద్దరు చేసిన తప్పే కదా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇప్పటికి వాళ్ళ భాష మార్చుకోవాలి. నేను ఈ రోజు ప్రెస్ మీట్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి అంటే ఒక ముఖ్యమంత్రి ఆ మాట్లాడే పదాలు మార్చుకోవాలి. ఇక బండి సంజయ్ లేస్తే భాష గురించి ఈ రెండు పార్టీలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేదండి, కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా సౌట సన్నాస్ అనేది అది బూతులు కావాలి. మనం చూసినాం సౌట అనేది పొలం పన్నని పొలాన్ని సౌట అంటాం, సన్నాస్ అంటే పని చేయడం. కానీ ఇప్పటికి వీళ్ళు మాట్లాడే భాష మార్చుకోవాలని మేము చెప్తున్నాం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మనకి ఎన్ని అగత్యాలు మహిళల మీద జరిగినాయో మనకి తెలీదా?
రైట్, ఏం ఓకే. చేశారు? వాగ్ రామచంద్ర గారు, చైర్మన్ అరెస్ట్ కొడుకు, చేస్తే ఒక పరిస్థితి ఎమ్మెల్యే లేదు కదా. మనవడు, చెప్పండి. రామచంద్ర గారు, చెప్పండి మేడం. రాజ్ ఛాయిస్ ఇవ్వండి. రాజ్ నేను పాకాల మాట్లాడనీయండి. ఎస్ రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు అని చెప్పేసి అరెస్ట్ చేసినప్పుడు మరి ఆ కేసు ఏమైంది ఇప్పటి వరకు? దానికి ఏమైనా పురోగతి ఉందా? దాని గురించి ఎవరు మాట్లాడాలి మాట్లాడారు? కదా ఏ దాని కేసు గురించి. అయినా కూడా ఫైల్ చేయడము, హడావిడి చేయడము 4 రోజులు అంతే, దాని తర్వాత మళ్ళీ ఇంకో కొత్త కేసు. కానీ అసలు ఈ కేసు ఏం జరిగింది అనేది అప్డేట్స్ కానీ ఫాలోఅప్స్ కానీ ఉండవు జనాలకి. అయితే యాక్చువల్గా ఏంటంటే కేసు అయ్యేవారు అది కేసు కోర్టుకు సంబంధించిన దాంట్లో పోతుందండి. ఇక మీకు తెలియనాల్సింది అంటే తెలియదు అనేది ఏం లేదు. కేసు బుక్ అయింది, దాంట్లో డ్రగ్స్ సంబంధించిన దాంట్లో డ్రగ్స్ లో వాళ్ళకి ఏంటంటే మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో మాత్రము వాళ్ళు నేరస్తులుగా అరెస్ట్ చేయడము అది జరుగుతుంది. దీంట్లో మాత్రం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు చట్ట పరిధిలో సంబంధించి చట్టం దాని పని దాన్ని చేసుకొని పోతుంది. ముఖ్యంగా అక్కడ డ్రగ్స్ దొరికినాయి అనేటిది కూడా సైంటిఫిక్ గా అంటే టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరెవరు డ్రగ్స్ వాడింది అనే విషయం కూడా వచ్చింది. అక్కడ అంటే లిక్కర్ ఉన్నతో పాటు లిక్కర్ లేదు, అంటే ఇండియా లిక్కర్ కాదు, అంటే వేరే విదేశీ మద్యం ఉన్నది. ఆ విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ దొరికింది. డ్రగ్స్ లో ఎవరెవరు వాడిన అనే దాని మీద కూడా కేసు ఫైల్ అయింది. అది కోర్టు పరిధిలో ఉంది, ఆ కోర్టుకు సంబంధించి నడుస్తుంది. ఈ కేసులో మన బండి సంజయ్ గారి కేసులో 8th రోజు కేసు బుక్ అయిందండి. ఆ 8th తర్వాత 16th అంటే 8 days బండి సంజయ్ గారిని ఆయన అంటే బండి సంజయ్ గారు కాపాడుకుంటూ వచ్చిండ్రు అనేది కూడా తప్పే. ఇంకో విషయం ఏంటంటే సంగప్ప గారు మధ్యవర్తంగా మాట్లాడి May 21st రోజు వాళ్ళ ఇంటికి హైదరాబాద్ ఇంటికి తీసుకుపోయిన తర్వాత వాళ్ళ తల్లి ఒక లెటర్ పెట్టింది. ఆ లెటర్ ప్రకారం మాత్రము ఆయన మాట్లాడి ఒక పెద్ద మనిషిగా సెర్చ్ చేసుకుంటే ఇంతవరకు సమస్య వచ్చేది లేదు. రాజకీయంలో ఒకరు మాట్లాడతారు, ఒక పార్టీ గురించి ఒకరు మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఎన్నో హామీలు ఇచ్చింది. దళితులను ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, ఏదో చేస్తామన్నారు. వాళ్ళని చూసిరు, 10 సంవత్సరాలు చూసిరు, పక్కన పెట్టిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, అది 2.5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు మంచి పని చేసి ఇంకా కార్యక్రమాలు మంచిగా ఉండి ప్రజలకు ప్రజాప్రభుత్వంగా ఉండి వాళ్ళకి ఏ కార్యక్రమాలు అవసరం చేసుకుంటూ పోతుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కొన్ని చేస్తే లేకుండొచ్చు, ఆ చేసేటివి కూడా ఫ్యూచర్ లో చేసి అధికారంలో వస్తారు. వీళ్ళు కరెక్ట్ చేయకుంటే వీళ్ళకి అధికారం 5 సంవత్సరాల తర్వాత వాళ్ళను ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయిస్తారు. ఈ రోజు కూడా బీజేపీ కూడా అంత అతి ఉత్సాహంగా చేయాల్సిన అవసరం లేదు. అది ఒక చిన్న పిల్లల గురించి అంటే మైనర్స్ గురించి కూడా ఎక్కువ మాట్లాడాల్సిన అటు బీఆర్ఎస్ చెప్తున్నాడు, ఇటు బీజేపీ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర గౌడ్ గారు, థ్యాంక్ యూ అండి. విద్యాసాగర్ గారు, ప్రభాకర్ గౌడ్ గారు, మధుసూదన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.